సరే మీకు చెప్పినట్టు నాకు ఇన్స్టాగ్రామ్లో అమౌంట్ ఎంత తెలుసా? అక్షరాల నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చింది మా అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చెప్పినట్లు నాకైతే ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది. అది మీకు ఎలా వచ్చింది అనేది మీకు ఈరోజు అయితే నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట. మీరు చేయాల్సింది ఒకటే, మన వీడియోకి లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అమౌంట్ అయితే ఎంత వచ్చిందైతే మీకు చెప్పేస్తాను. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి కానీ అమౌంట్ మీరు తీయాలనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ ఎలా సంపాదించాలనేది నేను ఈ వీడియోలో మీకు పిచ్చ క్లారిటీ చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ మామ. ఒక్క లైక్ అని సబ్స్క్రైబ్ చేసే మామ, ప్లీజ్ మామ. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఎలాంటి కంటెంట్, మనకి ఎలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మన కంటెంట్ ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఇన్స్టాగ్రామ్లో అయితే మనం ఒక పేజ్ ఓపెన్ చేసుకోవాలి, యూట్యూబ్లో అయితే మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మంచి కంటెంట్ తీసుకోమమ్మ. చాలా కంటెంట్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, ఫుడ్ పరంగా ఉన్నాయి, ట్రావెలింగ్ ఉన్నాయి, చాలా కంటెంట్ ఉన్నాయి మా అమ్మ. ఈ వ్యవసాయం మీద కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. అలా చాలా ఉన్నాయి మనం వీడియోస్ తీసుకోవాలంటే. చాలా అంటే మనం చేసే వర్క్కి తగ్గట్టుగా మనం వెతుక్కోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ, దాని మీద అవగాహన కానీ. మనం చేసే వర్క్ ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నాను ప్రజెంట్. నేనైతే ఒక చిన్న జాబ్, నాకు తగ్గ జాబ్ అన్నమాట. సో నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నాకేంటంటే నాకు తగ్గ కంటెంట్ అనమాట. దాన్ని చూస్ చేసుకొని దాని మీద నేను పోతా ఉన్నాను. అలా మీరు కూడా మీకు తగ్గది కంటెంట్ ఎత్తుకోండి, స్టార్ట్ చేయండి మామ. మీరు స్టార్ట్ చేయన 6 monthsకి 1 yearకి అంతా మీరు కానీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో కానీ మీరు మనీ ఎర్న్ చేయకపోతే ఖచ్చితంగా అయితే మీరు మనీ తీస్తారు మామ. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. గట్టిగా కష్టపడాలి మామ. ఏదో పెట్టేస్తున్నాం వచ్చేస్తున్నాం, యూట్యూబ్లో ఇన్స్టాలో మనం వీడియోస్ పెట్టేస్తున్నాం, అమౌంట్ సంపాదించాలంటే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఏదైనా ఒక కంటెంట్ దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని వీడియో తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రీసెంట్గా అందరూ ఏంటంటే క్యాప్ కట్ మీద పడతారనమాట. క్యాప్ కట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి క్యాప్ కట్ మీద పడుతున్నారు. డైరెక్ట్గా వచ్చి క్యాప్ కట్ మీద పడారనుకో అసలు క్యాప్ కట్ ఏం అర్థం కాదు. ఫస్ట్ మీకు తనీకి ఒక ఇన్షాట్ అని ఒక యాప్ ఉంది మామ. దాంట్లో ఈజీగా ఉంటుంది. ఇన్ షార్ట్ నీకు ఇక్కడ నేను ఇస్తాను యాప్ మామ. సూపర్ ఎడిటింగ్ అంటే ఈజీగా ఉంటుంది ఎడిటింగ్కి. మీకు ఎడిటింగ్ అంత కష్టమైతే మీరు కామెంట్ చేయండి మామ. ఎడిటింగ్ నేను సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో నేను ఫుల్ వీడియో పెడతాను. అలా మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని ఒక కంటెంట్ రాసుకొని దాన్ని తీసుకుని నైస్గా ఎడిట్ చేసుకొని ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి తర్వాత ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవాలి మామ. ఇలా చేస్తూ ఉన్నాం అనుకో ఫస్ట్ స్టార్టింగ్ మనకు వ్యూస్ రావు. అసలు 0 వ్యూస్. 5, 10, 100, 200 వస్తూ ఉంటాయి. మనం ఆపేయకూడదు. వన్స్ మనం ఆపేనామా ఫాల్ట్. ఇంక మనం అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి మనం అమౌంట్ అయితే సంపాదించుకోలేం. మనకు రూపాయి రాదు. సో మనకైతే వ్యూస్ రావు. మనైతే కష్టపడాలా. మనమైతే వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలా. ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలా. మార్నింగ్ ఎప్పుడు నువ్వు వీడియో పెడితే నీకు అర్థమైపోద్ది. మనం మార్నింగ్ పెడితే వ్యూస్ వస్తున్నాయా, ఈవినింగ్ పెడితే వ్యూస్ వస్తున్నాయా మనకు అర్థమైపోద్ది. సో దాన్ని బట్టి అనమాట నేనైతే ఈవినింగే పెడతాను. మ్యాక్సిమం అన్ని వీడియోస్ ఈవినింగే పెడతాను అనమాట. మార్నింగ్ ఏం పెడతాను, ఈవినింగే పెడతాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా డే బై డే అనమాట. ఈరోజు పెట్టానుకో రేపులో ఎల్లుండి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట, షార్ట్ వీడియో. అలా చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. అలా మనం వ్యూస్ కష్టపడి ఏదో ఒక వీడియో మనకు క్లిక్ అయిపోద్ది మామ. ఏదో ఒక సంవత్సరం పట్టినాయి, 2 hours 3 years 4 years పట్టినాయి. ఎప్పటికైనా మనమైతే క్లిక్ అవుతాయి వీడియోస్. అలా ఇప్పుడు నా ప్రజెంట్ అయితే క్లిక్ అయ్యామో నేను 4 years నుంచి వీడియో కంటెంట్ తీస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో అనేది మనకి వీడియోస్ మిలియన్స్లో పోతా ఉన్నాయి వీడియోస్. దానికి నేను చాలా హ్యాపీ అనమాట. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి ప్రజెంట్ ఇప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి అయితే మిలియన్స్లో వ్యూస్ పోతూ ఉన్నాయి. సో హ్యాపీ. అట్లా నేను వీడియోస్ స్టార్ట్ చేసి దగ్గర 4 years అవుతుంది మామ. చాలా కష్టపడ్డా. యూట్యూబ్ ఛానల్లో నేను దగ్గర 4 మార్చున్న యూట్యూబ్ ఛానల్. సినిమా సాంగ్స్ ఉంటాయి కదా, వాటిలో వాడడం వల్ల ఏంటంటే నాకు స్ట్రైక్స్ అయితే పడిపోయినాయి. సో ఆ స్ట్రైక్స్ పడడానికి బ్యాన్ అయిపోయింది. సో నేను ఒక 4 దాకా యూట్యూబ్ ఛానల్ మార్చేస్తున్నా పూర్తిగా. సాంగ్ ఒకటి వాడడం, అది బ్యాన్ అయిపోవడం, దాన్ని పక్కన పెట్టడం, కొత్తది క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ సినిమాస్ వాడడం, అది బ్యాన్ అయిపోవడం, దాన్ని పక్కన పెట్టడం. అలా ఇదైతే నాది వ్లాగ్స్ అనమాట. దీంట్లో ఎలాంటి మూవీ సాంగ్స్ వాడకుండా పెడదాం అనుకున్నాను. ఒక 20-25 దాకా మిలియన్స్ అయితే వ్యూస్ పోయినాయి. అంటే 6 million, 4 million, 3 million, 2 million అలా పోయినాయి. వాటిని చూసినప్పుడల్లా ఓకే నేను కూడా కొంచెం సక్సెస్ అవుతా ఉన్నాను, నాకు గ్రోత్ వస్తుందని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అట్లా మీరు కూడా సంపాదించాలంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి మమ్మ. అది లేకపోతే ముందు చాలా కష్టం అవుతుంది. కంటెంట్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎడిటింగ్ ఉండాలి మామ. సరే మీకు చెప్పినట్టు నాకు ఇన్స్టాగ్రామ్లో అమౌంట్ ఎంత తెలుసా? అక్షరాల 50 లక్షలు. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి 50 లక్షలు వచ్చింది మామ. నమ్ముతారా? లేదు మామ.
ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరికైతే మనీ రాదు. ఒకవేళ మనీ వచ్చిందంటే అది ప్రమోషన్స్ వల్ల. మనం ప్రమోషన్ చేసుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఓ అమౌంట్ ఇస్తారా, కానీ మనకైతే ఇన్స్టాగ్రామ్ వాడు రూపాయి కాడీడు, రూపాయి కాదు ₹10 కాడీడు మనకైతే చూడమమ్మ. మనకు అమౌంట్ మాత్రం యూట్యూబ్ నుంచి వస్తుందమ్మమ్మ. ఓకేనా, క్లారిటీ. యూట్యూబ్ మాత్రం నుంచి మనకు వస్తుంది. అక్కడ ఎలా వస్తుంది, మనం ఒక ఫుల్ వీడియో పెడితే దానికి కానీ వ్యూస్ ఎక్కువ పోతే మనకైతే మిలియన్స్లో కానీ పోతే వ్యూస్ మనకి మిలియన్స్ అట్లా పావనుకో, అట్లీస్ట్ ఒక 10K 20K అలా పోతే దాని తగ్గ అమౌంట్ వస్తుంది మనకి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ నుంచి రూపాయి రాదు మామ. అందుకే నేనేమంటానంటే మీకు కూడా అమౌంట్ గెయిన్ చేయాలందా యూట్యూబ్ నుంచి, కానీ మీరేం చేయాలి, కంటెంట్ క్రియేషన్ చేసుకొని హ్యాపీగా వ్లాగ్స్ తీసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టమమ్మ. యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. లేట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మామ. స్టార్ట్ చేయమమ్మ. ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ వస్తుంది అనుకుంటాం కళ్ళలో మనం ప్రమోషన్ చేసుకోవాలా. నాకు ప్రమోషన్స్ వచ్చినాయి, కానీ ఫేక్ ప్రమోషన్స్ అనమాట. అవి ఫేక్ అనమాట. ఫేక్ ప్రమోషన్ అయితే వచ్చాయి. నేనైతే చేయలే. నాకైతే ఇన్స్టాగ్రామ్ నుంచి రూపాయి రాలేదు మామ. అందుకని కష్టపడుతున్నా. యూట్యూబ్ నుంచి నేను అమౌంట్ గెయిన్ చేయాలని నేను కష్టపడుతున్నాను మామ. నాకు అమౌంట్ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన వీడియోకి లైక్ కొట్టి మన యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయమమ్మ. నేను కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. నేను సక్సెస్ అవ్వాలంటే మీరు మాత్రం సక్సెస్ చేయగలుగుతారు. కన్నా ఒక లైక్ కొట్టి మమ్మ. థ్యాంక్ యూ మమ్మ. థ్యాంక్ యూ.